పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపటి పర్యటనపై అనుచరులతో మంత్రాలు జరిపారు. పర్యటన కోసం షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు పవన్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భూసేకరణ చట్టంపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవద్దని ట్వీట్ చేశారు. త్వరలో దీనిపై భూసేకరణ జరిగే గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. అందులో భాగంగానే రేపు పర్యటించబోతున్నారు. రేపటి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధుని తెలుసుకుందాం. మధు, చెప్పండి, పవన్ రేపు ఎక్కడెక్కడికి పర్యటిస్తారో, రేపు ఒక్కరోజేనా, ఎప్పటి వరకు ఉంటుంది పర్యటన? భూ సమీకరణకు ముగింపు పలికి నిన్నటి నుంచి రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నిన్న 11 ఎకరాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో భూ సేకరణ వద్దు, ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తీసుకుంటే రైతు కన్నీటి పెట్టొద్దని ట్విట్టర్ లో తన మనోభావాలను వ్యక్తం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయన విదేశాల నుంచి అక్కడ చేరుకున్నారు. షూటింగ్ ఇప్పటి వరకు షూటింగ్ లో ఉంది. ఆ షూటింగ్ నుంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన శ్రేణులతోనూ కొంత సన్నిహిత మిత్రులతోనూ కూడా ఆయన భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు చర్చించిన తర్వాత రేపే రాజధాని ప్రాంతంలో ఏదైతే భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ గ్రామాల్లో ప్రకటించాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఏ ప్రాంతంలో భూసేకరణ అమలు చేస్తున్నారు, అక్కడ రైతుల మనోభావాలు ఏంటండి, ముందే సమాచారం తెలుసుకోమని ఒక టీం కూడా ఆయన పంపించడం జరిగింది. వారు సాయంత్రానికి రాజధాని ప్రాంతానికి చేరుకుని అక్కడ వివరాలు సేకరించుకున్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ 10 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకొని ఇక్కడి నుంచి ఉండవల్లి దగ్గర నుంచే కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రి ఈ 4 గ్రామాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది. గతంలో కూడా ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో ఆయన సభలు నిర్వహించారు. అక్కడ ఉన్న రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కనుక మొండిగా ఈ భూసేకరణ చట్టాలను అమలు చేస్తే మీకోసం ఆందోళన దీక్షగా సిద్ధమని ఆయన ప్రకటించారు. అయితే ఇది ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లోనే భూ సమీకరణ నుంచి భూసేకరణకు వెళ్లాల్సి వస్తుంది. సీడ్ క్యాపిటల్ మధ్యలో ఈ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోవాలంటే భూసేకరణ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అది తప్పనిసరి కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఒక చిక్కుముడి సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం భూసేకరణ మాత్రం వేరే ఆల్టర్నేటివ్ లేదని చెబుతుంటే మిత్రపక్షమైన జనసేన అధినేతలను మాత్రం భూసేకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు, దీంతో రైతులు ఎటువంటి గందరగోళంలో పడబోతున్నారు, రైతుల సమస్య వారి గోడు ఏదైతే ఉందో దానికి పరిష్కారం అలా దొరుకుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మధు, ట్విట్టర్ వేదికగానే చూసాం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఏమేమి వ్యాఖ్యలు చేశారో, దానికి ప్రభుత్వం కూడా ఎటువంటి సమాధానాలు ఇచ్చిందో. అయితే ఆచితూచి స్పందించినా కానీ విభేదాలు అయితే మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా విషయంలో గవర్నమెంట్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి. మరి రేపు ఈ పర్యటన సందర్భంగా టీడీపీ ఏం చేసే అవకాశం ఉంది, ఎలా స్పందిస్తుంది, అసలు టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారు దీని గురించి? దీనికి సంబంధించి టీడీపీలో కొంతమంది నేతలు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతూ ఉన్నారు. భూసేకరణ తప్ప ఎటువంటి చేయాలి, రాజధాని నిర్మాణం అనేది త్రిశంకు స్వర్గంలో నిర్మించాలి, అలా నిర్మించడానికి మేము విశ్వామిత్రులం కాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 10 రోజుల క్రితం మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించడం జరిగింది. ముందు స్వర్గం ముందు రాజధాని నిర్మాణం చేయడం అది స్వర్గమో కాదో చెప్తామని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటుగా సీనియర్ నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దానికి సంబంధించిన వివరణను ప్రభుత్వం వైపు నుంచే వచ్చి ఆయనకి సమాచారం ఇద్దాము, ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పారు. ఈ రోజు నైట్ కనుక హైదరాబాద్ వస్తే రేపు పవన్ కళ్యాణ్ కలుద్దామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఈ రోజు ఉదయం మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా స్పష్టం చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దంటున్నారో దానికి గల కారణాలన్నింటినీ కూడా మేము వివరిస్తామని చెప్పి పత్తిపాటి పుల్లారావు కూడా చెప్పడం జరిగింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అభిప్రాయం వినకుండానే ముందు రైతుల అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగా ముందు రైతులకి ఏం కావాలి, రైతులు అక్కడ ఏం కోరుకుంటున్నారని తెలిసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి వారికి రైతులు ఏవైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్లను చంద్రబాబు నాయుడుకి చెప్పే అవకాశం కనిపిస్తుంది. రేపు పవన్ కళ్యాణ్ తో ఎవరెవరు ఉండొచ్చు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. మిగతా ఎవరు కూడా ఇటు ప్రభుత్వం నుంచి అవకాశమే లేదు. మరోవైపు పార్టీకి సంబంధించిన కొంతమంది కోఆర్డినేటర్లని, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లు కొంతమంది నియమించుకున్న నేపథ్యంలో వారు మాత్రమే అక్కడ పర్యటిస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఎవరైతే రైతులు తమ భూములు భూసేకరణ కిందకి ఇవ్వము, రాజధానికి ఇవ్వమని చెప్తున్నారో వారితోనే నేరుగా ముఖాముఖి సమావేశం అయ్యే అవకాశం ఉంది తప్పితే వేరే ఇతర నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ తో వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ మధు.